బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో నగదు కోసం ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. నోట్లు రద్దు చేసి 25 రోజులైనా ఇప్పటికీ కష్టాలు తీరడం లేదు. దీంతో తిరుపతిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నెల 8వ తేదీన మోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు సామాన్యుడిని, మధ్యతరగతి జీవిని, వేతన జీవిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెల రోజుల్లో నవంబర్ 11వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు సామాన్యుడు కానీ, మధ్యతరగతి జీవి కానీ ప్రతిరోజు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎంత ఇబ్బందికరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు కేవలం 2000 రూపాయలు ఏటీఎం నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వీరికి ఏర్పడింది. ఇక డిసెంబర్ 1వ తేదీ వేతనాలు అకౌంట్లలో పడినప్పటి నుంచి అకౌంట్లలోకి జమ అయినప్పటి నుంచి దాన్ని డ్రా చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉద్యోగులకు ఏర్పడింది. 10,000 రూపాయల వరకు నేరుగా ఇస్తామని చెప్పినప్పటికీ అది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కావడంతో మిగతా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పిల్లలు, ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పంపిన డబ్బును ఏ విధంగా డ్రా చేసుకోవాలో, హాస్టల్స్లో కట్టుకోవాల్సిన, ఇంటి బాడికి కట్టుకోవాల్సిన పరిస్థితిలో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో వాళ్ళు ప్రతిరోజు గంటల పాటు, ఇది తిరుపతిలోని సిటీ యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్నాం. ఇది కేవలం చాలా తక్కువ మంది ఖాతాదారులు ఉన్న బ్యాంక్ అయినప్పటికీ ఇక్కడ డబ్బు వస్తుందనే ఆశతో ఇతర బ్యాంకులు ఏటీఎంలు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి డబ్బు డ్రా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 3వ రోజు, వేతనం వచ్చి 3వ రోజు అయినప్పటికీ బ్యాంకు వద్ద, ఏటీఎంల వద్ద కిక్కిరిసిన పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? మేము 20 డేస్గా ఇబ్బంది పడుతున్నాం సార్. శాలరీస్ వచ్చినా 2000 పైన రావట్లేదు. 2000 డైలీ ఏటీఎంకి రావడం, ఏటీఎంలో 2 అవర్స్ వెయిట్ చేయడం, 8 అవర్స్ దగ్గర పోయేలాగా అవుట్ ఆఫ్ సర్వీస్ రావడం, నో క్యాష్ అని బోర్డు పెట్టడం, లేదా నెట్వర్క్ ప్రాబ్లం రావడం, దాని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, ఇదేం జరుగుతుంది. చాలా సమస్యగా ఉంది సార్. ఇది రూమ్ రెంట్స్ కట్టుకోవడానికి కానీ, అదే కాలేజీకి వెళ్ళడానికి కానీ ఇక్కడే టైం సరిపోతుంది. అక్కడ టైం కాలేజీకి వెళ్ళే సమయం లేకపోతుందండి. మీరు చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బంది? తెల్లారి పేపర్లో 2420 కోట్ల రూపాయలు వచ్చేసినాయి. దీనిలో చిత్తూరు జిల్లాకు 200 కోట్లు వచ్చినాయి. రాత్రి తెల్లవాదులు సీఎం అట్నే మేలుకొని కలెక్టర్ని అప్రమత్తం చేసి బ్యాంక్ మేనేజర్లు పెట్టి నిన్నే బట్టలు చేశారు. నో క్యాష్ అని బోర్డే ఉండదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని తెల్ల అన్ని పేపర్లు వేస్తున్నారు. ప్రజాశక్తిలో కానీ, ఈనాడులో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ ఇది పరిస్థితి. ఇప్పుడు 2 అవుతా ఉంది. మీరు ఈ ఉదయం నుంచి ఎన్ని చోట్లకు తిరిగారు? తెల్లని తిరుగుతున్నాను సార్, అన్ని చోట్ల తిరిగి. ఇప్పుడు ఆడ మొబైల్ బండి ఒకటి ఉండింది, నేను బయటప్పటికి అయిపోయింది అక్కడ డబ్బు, వెళ్ళిపోయింది బండి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఒక ఆశ ఏడైనా దొరుకుతుందేమనేసి అంతే. ఇప్పుడు ఒకవైపు బంగారం, ఒకవైపు నోట్ల రద్దు, ఏం సాధించాలనుకుంటున్నారు? మా తాతల ఖాతాలు ముత్తాతల నుంచి మీకు ఇచ్చుంటారు, మాకు ఇచ్చుంటారు. ఎవరి దగ్గర ఉంటుంది సార్ లెక్కలంతా? ఒకటి మీరు చేయాల్సినట్టు ఏం చేయాలంటే, ముందుగానే ఒక 5000 రూపాయలు మీరు బంగారం అన్నారా, దానికి రసీదు ఇవ్వండి అని ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. తెలివైన వాళ్ళంతా, మేధావులంతా రాత్రే ఒక నెల్లూరులో 300 కోట్లు బేరం జరిగినట్టు బంగారు రాస్తున్నారు పేపర్లో. మరి దాన్ని ఎందుకు కంట్రోల్ చేయకపోయినారు? ఎండ్లలో ఉంటే లాస్ట్లో బొట్టు కూడా పెరుక్కుంటాడు ఆయన, అంతే. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ వారం రోజులుగా? మీరు ఇబ్బందులు ఎదుర్కొనేదేనండి, ఇబ్బందులే ఎదుర్కొనేదే ఉన్నది. ఇప్పుడు మేధావులు చేసే పనులన్నీ ఆలోచించి ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలి. ఏదైనా చేయాలనుకున్న ముందు ఉన్నటువంటి సముద్రం నీళ్ళు ఎన్ని చేయగలరా? 20 ఏళ్ళు కూడా మామూలుగా సెట్ కాదు. అమెరికా 50 ఏళ్ళు ఇప్పుడు చేసినప్పుడు ఇంతవరకు అమెరికాలో సెట్ కాల. ప్రతి పాలోడికి, ప్రతి కూరగాయలోడికి అమెరికా అంటే అన్నీ పోయి తీసుకుంటారు. ఈ మన ఇండియా లేదంటే, మరి ఏపీ లేదంటే ఇంటికి వచ్చే కూరగాయల గంపలోడికి, పాలోడికి కార్డ్ సిస్టమ్ చేస్తే అది వీలు కాదు. 50 ఏళ్ళు వెనక్కిపోయినాం. మేధావులు ఎట్లా ఆలోచించారో మనకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ మేధావులు ఏ సిస్టమ్ ఆలోచించారో, వాళ్ళు ఏ లెవెల్ ఆలోచించారో, వాళ్ళకేదో ప్రజలకి మేలు చేయాలని ఆలోచించి ఉండొచ్చు, కాదని మనం చెప్పలేదు. కానీ మేలు జరిగేది 10% అయితే 90% ఇబ్బంది పడతారు ప్రజలు. మేలు జరిగేది 10% ఉండొచ్చు, కాదని మనం చెప్పడం లేదు. 90% ఇబ్బంది పడతాడు. 3 నెలలు కాదు కదా, ఇంకా ఈ 10 సంవత్సరాలకు కూడా మనం సెటిల్కి అయ్యేది ఇబ్బంది. ఇట్లే ఉంటుంది ఆర్థిక పరిస్థితి. నిన్ననే డబ్బులు ఏపీకి పెద్ద ఎత్తున క్యాష్ వచ్చింది, ఏమి ఇబ్బంది లేదు. ఏపీకి పెద్ద ఎత్తున ఇప్పుడు వర్షం పెద్ద ఎత్తున పడినా చెరువు కట్టలు, ఆనకట్ట నిలువ చేసుకుంటే నీళ్లు మళ్ళీ మనకు పైర్లు పడేదానికి ఉంటుంది. వర్షం వచ్చింది, నీళ్ళు వెళ్ళిపోతాయి. నీకు నీళ్ళు నిలువ లేండాయి. పెద్ద ఎత్తున డబ్బు వచ్చింది, పేపర్లో చూస్తున్నాము. ఏ బ్యాంకుకి పేపర్లో వచ్చింది? 160 కోట్లు వచ్చింది అన్నారు. జిల్లాకి ఎంత వస్తుంది? 14 జిల్లాలు 10 కోట్లు, 12 కోట్లు వస్తుంది ఒక జిల్లాకు. అంటే ఒక తాలూకాకు ఎంత వస్తుంది? ఏ బ్యాంకులో ఇచ్చారు వాళ్ళు? 160 కోట్లు పేపర్ మీద, లెక్కల మీద ఉన్నాయి అంతేగాని. కానీ ప్రజల్లోకి చేరటం లేదు డబ్బులది.
కానీ 2000 రూపాయల నోటు ఇస్తే 2000 రూపాయల నోటు ఎట్ట ఉపయోగపడుతుంది? 100 రూపాయలు భోజనం చేస్తే 1900 రూపాయలు వాడు ఏం చేస్తాడు? అందరూ 2000 నోటు ఇస్తున్నాడు, వాడు హోటల్లో 1900 యాడ్ తెచ్చుకుంటాడు వాడు. అంటే మామూలుగా వాళ్ళు జనజీవనాన్ని ఆలోచించి ప్రజలు అభిప్రాయం చేసుకొని చేస్తుంటే మంచిదే, కానీ ఈ పాలసీ చెడ్డదని మేము చెప్పడం లేదు. పాలసీ అయితే మంచిదే అని కూడా మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అయితే ఇది 20 సంవత్సరాలు ఎన్నుకుపోయినారు జనాలు. మరి ఏపీలో నీకు ఒకటండి, పాలోడు వస్తాడు ఇంటికి పాలు ఎత్తుకొని, వాడికి కార్డు ఉంటుందా? వాడికి 20 రూపాయలు ఇవ్వాలా? ఆడవాళ్ళకి ఇటు వస్తుంది, కూరగాయలు వస్తాడు, దోబీ వచ్చాడు, మామూలు చిన్న చిన్న హోటల్లో నీకు సిస్టమ్ యాడ్ పెట్టాడు, సిస్టమ్ పెట్టాడు, బ్యాంకుకి పోతాడు, బ్యాంక్ వాడు పప్పు ఉప్పు ఇచ్చాడు, బ్యాంకుకి వాడు ఎందుకు తీసుకుంటున్నాడు? కానీ ఇది ఆలోచించింది అంటే వాళ్ళ పద్ధతి తప్పు పట్టడం కాదు, కానీ ఇది అధ్యయనం చేసి ప్రజా అభిప్రాయం తీసుకొని దీన్ని టైం తీసుకో ఉన్నట్టు ఉండి నువ్వు దేశాన్ని యుద్ధం డిక్లేర్ చేసినట్టు ఒక యుద్ధాన్ని నువ్వు ఒక నియంతగా నువ్వు చేసినావు అని నేను నియంత్రణ చేసినాను అనుకుంటున్నాడు. అతను చేసిన తప్పని చెప్పడం లేదు, మేము మళ్ళా తప్పని పట్టడం లేదు. అర్థమైందా? ఇప్పుడు నల్లధనం అనేది అంత ఆస్తులు మోకులు చేసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు లిక్విడ్ ఉండదు వాళ్ళ దగ్గర. లిక్విడ్ ఉండేది ఎవరి దగ్గర? ఒక 5-10% ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళ దగ్గర లిక్విడ్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద లక్ష కోట్లు, వేల కోట్లు, ఇప్పుడు రిలయన్స్ వాడు, టాటా వాడు, ఇంకా వీళ్ళందరూ కూడా లిక్విడ్ పెట్టుకోరు. వాళ్ళంతా వాళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించి వాళ్ళంతా ల్యాండ్ పైన, భూముల పైన, వాళ్ళ ఆస్తుల పైన పెట్టి నీకు లెక్కలు చూపించి ఆల్రెడీ లెక్కలు చూపించి ఉండడు. లిక్విడ్ ఉన్నది సామాన్యంగా ఏదో మామూలుగా ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది లిక్విడ్. అది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ లావాదేవీ ఎప్పుడో అది కూడా జరిగిపోయింది. అనుకున్నంత ఆశించినంత అయితే మన ఇండియాకు రాలేదు. ప్రజలు వాళ్ళు అనుకున్నంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పట్టించుకోకుండా ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వీరంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా జీతాలు బ్యాంకులో అకౌంట్లో పడ్డప్పటికీ డ్రా చేసుకోవడానికి కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 24,000 డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ బ్యాంకులో వెళ్తే బ్యాంకులో ఎవరైనా తెలిసిన వారు ఉంటేనే 24,000 నేరుగా డ్రా చేసుకునే అవకాశం ఉంది. కానీ మిగతా వారికి అంతే 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అది కూడా 10,000 చిల్లర నోట్లు, 10 రూపాయల నోట్లు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. లేకపోతే 2,000 రూపాయల నోట్లు ఇస్తారు. 2,000 రూపాయల నోట్లను తాము ఏ విధంగా మార్చుకోవాలంటున్నారు. మొత్తం మీద ఒక అస్తవ్యస్త పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడడానికి కారణం క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏమాత్రం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పట్టించుకోకుండా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే తాము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో ఉన్న ప్రతి యువత కావచ్చు, అక్కడ అనుభవజ్ఞులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగాల వేతనాల మీద ఆధారపడేవారు, రోజు కూలీల మీద ఆధారపడే ప్రతి ఒక్కరు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఈ నిర్ణయం ఎంత దారుణంగా వీరి జీవితాలను ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ పరిస్థితి వల్ల తాము గత 3 రోజులుగా కాకుండా గత 20 రోజులుగా ఏటీఎంల వద్ద గంటలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వీరు భావిస్తున్నారు.